ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవునికి స్థలము సిద్ధపరచుదాము. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 1వ వచనం. దావీదు దేవుని మందసమును యెరూషలేమునకు తీసుకొచ్చే ముందు దానికి ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపరిచాడు. ఇది దేవునికి గౌరవం మరియు ప్రాధాన్యత ఇవ్వడాన్ని సూచిస్తుంది. దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వాలి. దావీదు మందసమునకు స్థలము సిద్ధపరిచినట్లు మన హృదయాలను కూడా దేవుని నివాస స్థలముగా సిద్ధపరచాలి. సిద్ధపాటు దేవుని సన్నిధికి అవసరం. దేవుని సేవలో నిర్లక్ష్యం కాకుండా సిద్ధంగా ఉండాలి. ప్రార్థన, పరిశుద్ధత, ఆరాధన ద్వారా మనం దేవునికి సమీపం అవుతాము. దేవునికి గౌరవం ఇచ్చిన వారిని దేవుడు దీవిస్తాడు. దావీదు దేవుని మందసమును గౌరవంగా ఉంచాడు. దేవునికి మొదటి స్థానం ఇచ్చే జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ రోజు మనం మన జీవితాలలో దేవునికి ప్రత్యేకమైన స్థలాన్ని ఇస్తున్నామా అని ఆలోచిద్దాం. దేవుని సన్నిధి కొరకు సిద్ధమైన హృదయం ఆశీర్వాదమును పొందుతుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, మా హృదయాలను నీ నివాస స్థలములుగా మార్చుటకు, నీకు మొదటి స్థానం ఇచ్చే జీవితాన్ని గడుపుటకు మాకు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.